అందరికీ నమస్తే అండి. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం కుదురుమల్ల గ్రామంలో చిన్నపాటి వర్షానికి రోడ్లని జలమయమై చంద్రవందరంగా ప్రజలు నడవలేని స్థితిలో ఉన్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొడంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో రోడ్లు ఇలా ఉన్నాయంటే ఎలా నడిచేది అంటూ కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనిపై గ్రామస్తులు పలుమార్లు అధికారులకు సూచించిన రాతపూర్వకంగా ఫిర్యాదులు చేసిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారంటూ కూడా మండిపడుతున్నారు. దీనిపై గ్రామంలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ లేకపోవడం, చిన్నపాటి వర్షానికి రోడ్లపైకి వర్షపు నీరు వచ్చి గుంతలు గుంతలుగా ఏర్పడి నడవలేని స్థితికి వస్తున్నాయంటూ కూడా వారు మండిపడ్డారు. దీనిపై గ్రామంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కొడంగల్ కడా ప్రత్యేకాధికారి వెంకటరెడ్డికి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేసి తమ గోడును విన్నవించుకున్నారు. ఇది కుదురుమల్ల గ్రామము. దాదాపు ఇక్కడ 30-40 ఇళ్ళు ఉంటాయి. ఇది ప్రధాన రహదారి ఇది మన పోయేది మరియు మచనవాడికి పోయే ప్రధాన రహదారి. ఈ విధంగా ఉన్నది. దయచేసి ఇది మనకు సర్పంచులు లేక 6 నెలల దినం అవుతుంది. చాలా ఇబ్బంది ఉన్నది. తక్షణమే మరమ్మతుల కింద అది మట్టి కొట్టేయడం కానీ లేక పోయే విధంగా చేస్తారని చెప్పి కోరుతున్నాను. అడగండి అడిగినంత అవుతుంది నాది సమస్య తెలుస్తుంది కానీ వాడు డబ్బులకు వస్తుంది వస్తుందా ఇక్కడ గండి తెగింది. స్పెషల్ ఆఫీసర్ ఎవరో కానీ కుదురుమల కింద రావట్లేదు. గండి వేయట్లేదు. గండి చేస్తే కనీసం నీళ్ళని అవ్వకుండా ఉంటాయి. ఒక్కొక్క నిమిషం తీస్తాను దాన్ని తీస్తే ఇప్పుడు ముసట్లమ్మ ఇంటి కాడ నుంచి కిందికతో పోయే దారిలో ఉన్నాం. ఇక్కడ అన్ని ఇళ్ళు ఉన్నాయి. ఉదయం లేస్తే కానీ స్కూల్ పిల్లలు కానీ ఇక్కడ నీళ్ళు చేసుకోవడానికి కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాడా వెంకటరెడ్డి గారికి ఒకటే వినవిస్తున్నాం. చాలాసార్లు మనము అధికారులకు చెప్పిన స్పందన లేదు. వర్షాకాలం కాబట్టి మేము ఎందుకంటే ఏదో దామరుడేయమని చెప్పి చెప్తలేము. తాత్కాలిక మరమ్మతుల నిమిత్తము మొరం పోయిస్తే ఇక్కడ చాలా ఇండ్లు ఉన్నాయి. స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ వాళ్ళకి కానీ దాదాపు మోకాళ్ళ మట్టు దిగుతుంది ఇక్కడ. దయచేసి తక్షణ మరమ్మతు కింద మొరం పోయిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. చాలా ఇబ్బంది సార్, దయచేసి అర్థం చేసుకొని మాకు ఇక్కడ కానీ ఇంకా వేరే మన ఊర్లలో ఒక 2-3 రోడ్లు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ పొలాలకు మన రాగాలకు వెళ్ళే దారి ప్రధాన రహదారి ఇదే. మోకాళ్ళ మట్టు దిగుకుంటూ అవుతుంది. కానీ పోనీక దారి లేదు. తక్షణ మరమ్మతు కింద మొరం అరేంజ్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. వెంకరెడ్డి గారు దయచేసి మా పైన దృష్టి పెట్టండి. మేము పైన చెరువులకు వెళ్ళి కాలువ ద్వారా వచ్చే నీళ్లు ఈడ మనకు లేక ఇక్కడ ఊర్లకు పోతున్నాయి. గండి పోవడం వల్ల ఇది ప్రధానంగా మనకు మచనవాటికి వెళ్ళే దారి. ఇది దాదాపు రోజు 10లలో చెన్లగడ పోయే పొలము. ఇది చాలా రోజుల నుంచి ఇదే విధంగా ఉన్నది. తక్షణ మరమ్మతుల కింద కాడా వెంకరెడ్డి గారికి వినవించడం ఒకటే, తక్షణ మరమ్మతుల కింద ఈ రోడ్డుకు కొద్దిగా మట్టి ఓపిస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం. ఊర్లో ప్రజలకందరికీ మేలు జరుగుతుంది. చూడండి అసలు 10లలో వెళ్తారు లెగ్లర్ ఇక్కడ పొలాలు. ఎవరైనా పొలాలు అక్కడ పోవాలంటే ఇదే రకంగా అవుతుంది. ఇక్కడ దగ్గరనే మచనవాటికి ఎక్కడ లేదు. అక్కడ వీడియో జూమ్ చేయబాబు. ఇక్కడ దగ్గరలో మచనవాటిక రెగ్యులర్గా ఇదే దారి గుంటా 10లలో పోతారు. కాడా వెంకరెడ్డి ప్రత్యేకంగా ఏమవుతుంది ఏంటంటే ఊర్లో దాదాపు 6 మాసాల నుంచి సర్పంచ్ లేక ఎవరు అధికారులు ఎన్నిసార్లు చెప్పుకున్నా ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి తక్షణమే ఏది మన కాలువలు ఆడాడ గండ్లు కట్టడం కానీ దీనికి తాత్కాలికంగా మొరం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి గ్రామస్తుల మా అందరి యొక్క అభిప్రాయం. ఇట్లా ఇంటి తీసాను. వీడియో